ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అనుకుంటా. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్‌ని నేను. ఎంత ఇంట్రోవర్ట్ అంటే మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకో పక్క రూమ్‌లోకి వెళ్ళిపోయేవాడిని. రిలేటివ్స్ వెళ్ళిపోయేదాకా రూమ్‌లోకి వెళ్ళేవాడిని కాదు. బయట నా ఫ్రెండ్స్‌తో ఉన్నాననుకో నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అసలు మాట్లాడలేకపోయేవాడిని. ఎవడన్నా ఏం సెటైర్‌లేసినా మూసుకొని ఉండేవాడిని. ఒక 10 మంది ఉంటే వాళ్ళ ముందు నోరిప్పి మాట్లాడడానికి నాకు అసలు అంత ధైర్యం ఉండేది కాదు. చాలా అంటే చాలా సిగ్గు నాకు. అంత ఇంట్రోవర్ట్, అంత సిగ్గుపడి, అంత కాన్ఫిడెన్స్ లెవెల్ జీరోగా ఉండే నేను నౌ ఐఎమ్ స్పీకింగ్. నౌ ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ. నౌ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 of people. ఇప్పుడు ఒక 1000 మంది కూర్చొని ఉన్నారు, స్టేజ్ ఎక్కి వెళ్ళి మాట్లాడరా అంటే ఇట్స్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. అంత సింపుల్గా మాట్లాడగలను. నన్ను నేను కాన్ఫిడెంట్గా ఎలా మార్చుకున్నాను, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఏ ఏ పర్టికులర్ ప్లేసెస్లో నేను ప్రాక్టీస్ చేశాను, ఏం చేంజెస్ చేశాను, ప్రతి ఒక్కటి చెప్తాను. ఐ టెల్ యూ హౌ. మిస్ అవ్వకు, అస్సలు మిస్ అవ్వకు. ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది అంటే క్లియర్గా ఒక రోజు కూర్చొని ఆలోచించాను. కాన్ఫిడెంట్గా ఉండాలి అని ఎప్పటి నుంచో ఉండేది నాకు. ఒక రోజు కూర్చొని నాకు ఈ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని చెప్పి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాను. ఈ సిగ్గు అనే ప్యాటర్న్ ఉంది చూడు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, నేను చెప్పిన తర్వాత ఒకసారి ఆలోచించు నీకు సిగ్గు ఎక్కడి నుంచి వచ్చిందో. మనకి బేసిక్గా మన పేరెంట్స్ నుంచి వచ్చింది అంటే పేరెంట్స్ బ్లడ్లోంచి రాదురా. హ్యూమన్ అనేవాడు చూసి నేర్చుకుంటాడు ఏదైనా. నీకు మీ పేరెంట్స్ నుంచి వచ్చింది అని వాళ్ళు అంటున్నారంటే నువ్వు నీ పేరెంట్స్ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నావు. ఒక హ్యూమన్ ఏదైనా ఏం చేస్తాడంటే వాడి చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకుంటాడు. సేమ్ అలానే మీ మమ్మీ డాడీ నుంచి నీకు సిగ్గు వచ్చింది, సేమ్ ఇలా మమ్మీ దగ్గర నుంచి సిగ్గు వచ్చింది అంటే మీ మమ్మీ నువ్వు చూస్తూ ఎదిగావురా, అప్పుడు నేర్చుకున్నదిరా అది. క్లియర్గా చెప్పాలంటే నీ ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు సిగ్గుపడడాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చావు. డైలీ సిగ్గుపడడాన్ని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చావు. దట్స్ వై యు ఆర్ గుడ్ అట్ ఇట్. సిగ్గుపడడంలో నువ్వు 100కి 100 మార్క్స్ కొడుతున్నావు ఇప్పుడు. ఎందుకంటే నీ ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు సిగ్గుపడడం అనే థింగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చావు రోజు. అమ్మో రిలేటివ్స్ వచ్చారా సిగ్గుపడిపోతాను, అమ్మో 10 మంది ఉన్నారా చుట్టుపక్కల సిగ్గుపడిపోతాను. ఫుల్గా ప్రాక్టీస్ చేస్తావు సిగ్గుపడిపోవడాన్ని. మరి సిగ్గుపడవా ఇప్పుడు? ఖచ్చితంగా పడతావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండడాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. ఫ్రమ్ ద పాస్ట్ 3 years నుంచి నేను అదే చేస్తున్నాను. కూర్చొని క్లియర్గా ఆలోచించాను. క్లియర్గా చెప్తాను చూడు. ఇప్పుడు నా స్లాంగ్ ఉంది, మాది గోదావరి. నా మాటలు ఎలాగా ఉంటాయి. ఫర్ సపోజ్ నేను తెలంగాణలోనే పుట్టాను అనుకో, నాకు తెలంగాణ స్లాంగే వస్తుంది. ఒకవేళ నేను తెలంగాణలో పుడితే నేను గోదావరిలో పుట్టి పెరిగాను కాబట్టి నా స్లాంగ్ ఇలా ఉంది. పోన్లే మా మమ్మీ డాడీ తెలంగాణ వాళ్ళు అనుకుందాం, నేను పుట్టగానే ఇక్కడికి తీసుకొచ్చారు అనుకుందాం, నాకు గోదావరి స్లాంగే వస్తుంది. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గోదావరి పీపుల్ రా. సేమ్ అలానే నువ్వు ఎదుగుతూ ఉండే ప్రాసెస్లో నీ చుట్టుపక్కన వాళ్ళందరూ సిగ్గుపడే వాళ్ళు. సో నీకు సిగ్గు వచ్చింది, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చావు. అదేదో ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు క్లియర్గా కూర్చొని ఆలోచించు. నువ్వు కాన్ఫిడెన్స్గా లేవు అంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండడాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయలేదంతే. ఇది నేను 3 years ముందు రియలైజ్ అయ్యాను. 3 years నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి అని. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఫకింగ్ కాన్ఫిడెంట్. దాన్ని నేను మీకు ఇప్పుడు ప్రూఫ్లు పెట్టి చెప్పవసరం లేదు. మీరు క్లియర్గా చూడొచ్చు, మీరు క్లియర్గా నా వీడియోస్ చూడొచ్చు. నేను బయట మాట్లాడమన్నా ఒక 1000 మంది కూర్చొని ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడమన్నా నేను ఇలానే మాట్లాడతాను. ఐఎమ్ ఫకింగ్ కాన్ఫిడెంట్ నౌ. ఒకసారి నువ్వే కూర్చొని క్లియర్గా ఆలోచించు. నీకు సిగ్గుపడడం అనేది అలవాటు అయిపోయింది. నువ్వు దాన్ని చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి నీకు అది ఈజీ అయిపోయింది. కాన్ఫిడెంట్గా ఎందుకు లేవంటే నువ్వు దాన్ని ప్రాక్టీసే చేయట్లేదురా. నాకు సిగ్గుబాబే అంటే నువ్వు సిగ్గుపడడాన్నే చేస్తున్నావు రోజు. సో నీకు సిగ్గుపడడం మాత్రమే వస్తుంది. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే కాన్ఫిడెంట్గా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి. డే బై డే, ఇయర్స్ తర్వాత కాన్ఫిడెంట్గా ఉంటావు. 3 years బ్యాక్ నేను కూడా అంతే. 3 yearsగా నేను కాన్ఫిడెంట్గా ఉండాలని రోజు అనుకొని ప్రాక్టీస్ చేసి వీడియోల మీద వీడియోలు చేసి బయట అందరి ముందు కాన్ఫిడెంట్గా ఉండి నౌ ఐఎమ్ హియర్. ఒకప్పుడు నేను 10 మంది ఉన్నారనుకో చుట్టుపక్కల, ఏం చేస్తాం బాబు ఈడేంటి ఎక్కడ ఉన్నాడు, నాకు తెలిసినోడు ఎవరన్నా కనిపిస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు తెలిసినోడు ఎవడన్నా కనిపిస్తే ఒక మ్యాన్ లాగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా ఉన్నావు మామ అని చెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మరీ అడుగుతాను. యువర్ మ్యాన్ బ్రో, డోంట్ బీ లైక్ దట్. నీకు తెలిసినోడు ఎవడన్నా కనిపిస్తే అట్నుంచి అంటే పారిపోకు, వెళ్ళి పలకరించు, షేక్ హ్యాండ్ టైట్గా ఎలా ఉన్నావు మామ అని అడుగు. యువర్ గెటింగ్ మై పాయింట్ రైట్? బీ ఎ మ్యాన్ బ్రో.
ఫస్ట్ అసలు నీ బుర్రలోంచి చెరిపేయాల్సిన విషయం ఏంటంటే, ఎవడు ఏమనుకుంటాడు తీసిదొబ్బు, పక్కకి తీసిదొబ్బు దీన్ని. ఎవడేమనుకుంటే నీకేంటి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను బ్రో, నేను చదువుకున్నాను, నేను బాగా చదువుకున్నాను. ఇప్పుడు మీరు కొన్ని థింగ్స్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనుకో, నేను అవి వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్పుడప్పుడప్పుడు మన వస్తాయి అనమాట నోట్లోంచి, మీకు తెలిసి ఏమొస్తాయో. ఎనివే, నేను బూతులు ఆడతాను, నేను చదువుకున్నాను కానీ నేను బూతులు ఆడతాను. ఎందుకురా అంటే అదే నేను. ఇప్పుడు నేను బ్రో అలా అలా ఆడక బ్రో, బూతులు ఆడక బ్రో, మంచోళ్ళలో లేవు చెడ్డోళ్ళలో ఉన్నావు అంటే నేను చెడ్డోన్నే బై, నేను చెడ్డోన్నే. ఇప్పుడు ఎవడేమనుకుంటే నాకేంటి, కొన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎలా చెప్తే వింటారో నాకు తెలుసు. అవన్నీ మీరు నాన్న ఇలా కూర్చున్నాను, ఇప్పుడు లవ్ కదా, బూతుల, నువ్వు మంచోడు, నువ్వు ఇలాంటి లవ్లు ఇవి చేయకు, సూసైడ్లు ఇలాంటివి చేసుకోకు, ఆ అమ్మాయి ఇలానే వదిలేస్తుందిరా అని చెప్పి ఇలా కూర్చోబెట్టి చిలక చెప్పినట్టు చెప్తే వినేయి కాదురా అయ్యి. పాట్మని చెప్పి లంపకాయ కొట్టి ఎర్రి పూక, ఇలా చేస్తే తప్పురా, ఇలా చేస్తే గుడిసిపోతావురా అని చెప్తేనే కొన్ని వింటారు. సో కొన్ని విషయాలు నేను వైలెంట్గానే ఉంటాను, మీరు నా పక్కన ఉంటే వైలెంట్గానే లాగుతాను. కొన్ని విషయాలు అంతే బ్రో, నాకు ఏది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో క్లియర్గా తెలుసు. నేను చదువుకున్నాను. మీరు చెప్తున్నారు కదా బ్రో చదువుకుని బూతులు ఆడుతున్నావు ఏంటి బ్రో అని చాలామంది అంటున్నారు. మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరెవ్వరూ నాకేం చెప్పవసరం లేదు. దేన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పీపుల్కి అర్థమవుతుందో, పక్కనోడికి అర్థమవుతుందో, ఎవరికైతే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నానో వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలుసు. నువ్వన్నీ మూసుకొని విను, లేదంటే ఇక నుంచి లాయించే. ఇది ఒకటే నేను చెప్పగలను. సరే, దీని నుంచి బయటకు వచ్చేద్దాం. ఎవడు ఏమనుకుంటే నీకేంటి? నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలంటే ముందు నీ మైండ్లోంచి డిలీట్ చేసి దొబ్బాల్సింది ఏంటంటే, ఎవడు ఏమనుకుంటే నాకేంటి. ఇది నీ బుర్రలో బాగా దింపు. నువ్వేమైనా అనుకోబోయి నా కోసం. నేను బాగాలేను అనుకుంటున్నావా, నేను బాగా మాట్లాడట్లేదు అనుకుంటున్నావా, నేను చూడడానికి బాగాలేను అనుకుంటున్నావా, అనుకో. నాకేంటి, ఇదొక్కటే నీకు నువ్వు క్లియర్గా నీ బుర్రకు అర్థమయ్యేలా చెప్పుకోవాలి. నేను బాగాలేను, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నా చుట్టుపక్కల వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకేంటి. ఐ వాంట్ టు బీ ఏ కాన్ఫిడెంట్ పర్సన్ అని నువ్వు అనుకోవాలి అనుకుంటే ఇది ఫస్ట్ నీ మైండ్లోంచి తీసి దొబ్బు. అర్థమైంది కదా? ఎవడేమనుకుంటే నాకేంటి. రెండోది, నువ్వు సిగ్గుపడడాన్ని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎవడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇవన్నీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు కాబట్టి క్లియర్గా ఇప్పుడు అవన్నీ నీకు అలవాటైపోయాయి. నువ్వు ఎవడేమనుకుంటే నాకేంటి ఈ మైండ్ సెట్ని ప్రాక్టీస్ చేయి రోజు ఇదే పనిగా. ఎవడేమనుకుంటే నాకేంటి నీ బుర్రలోంచి తీకు. రెండోది, కాన్ఫిడెంట్గా ఉంటా, ప్రతి విషయంలో కాన్ఫిడెంట్గా ఉంటా. ఇది ప్రాక్టీస్ చేయి, బాగా ప్రాక్టీస్ చేయి ఇన్ ద సెన్స్ నేను కాన్ఫిడెంట్ పర్సన్ని అని నీకు నువ్వు చెప్పుకోవాలి క్లియర్గా. ఆబ్వియస్గా రాబోయే సంవత్సరాల్లో నువ్వు కూడా కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతావు. అనుకుంటే సరిపోదురా భయ్, చెయ్యాలి, రోజు చెయ్యాలి. మీరు నా ఫస్ట్ వీడియోలు చూడండి, ఇప్పుడు వీడియోలు చూడండి. ఐఎమ్ ఇంప్రూవ్డ్ బ్రో. ఎవరైనా అంతే, ఆగకుండా అదే పని చేస్తే, ఆగకుండా అదే పని మీద ఉంటే యూ విల్ బి ఇంప్రూవ్డ్ వన్ డే. ఒకరోజు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతావు. అర్థమవుతుంది కదా? సిగ్గుపడడాన్ని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడడాన్ని, ఎవరు పడితే వాడు సెటైర్లు వేస్తే వేయించుకోవడాలు, సెటైర్లు మీద వేయించుకొని గుద్ద మూసుకొని ఉండడాన్ని అలవాటు చేసుకున్నాం. సో అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పబోయే మెయిన్ విషయం ఏంటంటే, ఎవడన్నా నీ మీద సెటైర్ అయిపోతున్నా, ఎవడన్నా నిన్ను ఎర్రిపప్పని చేయాలని ట్రై చేసినా స్పాంటేనియస్గా పడిపోవాలి రిప్లైలు. ఎవడన్నా నిన్ను ఎర్రిపుకు చేయడానికి ట్రై చేస్తుంటే రివర్స్లో నువ్వు అని చెయ్యాలి. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినంటే, నా తప్పు లేకపోయినా ఎవడన్నా నన్ను ఏమన్నా అంటే నేనేం మాట్లాడలేకపోయేవాడిని. నా తప్పు లేదు, అయినా సరే నన్ను ఒక మాట అంటుంటే మాట పడేవాడిని. ఇప్పుడు నేను తప్పు చేసినా సరే అవతలని జడ్జ్ చేయగలిగే అంత కాన్ఫిడెంట్గా నేను ఉన్నాను. బ్రో, ఎవడు మనల్ని అండనగాడు, ఎవడాడు? నువ్వు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఎవడేమనలేడు, ఎవడేం పేకలేడు. మెయిన్ థింగ్ ఇది. ఒక 10 మంది గ్యాంగ్ ఉన్నప్పుడు నేను ఎవడన్నా ఎరిపప్పని చేయడానికి ట్రై చేసినా, ఆ 10 మంది గ్యాంగ్ల ముందు నీ మీద జోకులు వేసి అందరినీ నవ్వించడానికి ట్రై చేసినా, పక్కనోని జోకర్ని చేసేయాలి, పక్కనోని క్లోన్ చేసేయాలి. అస్సలు తగ్గకూడదు ఈ విషయంలో. అండ్ రెండోది, ఒక్కొక్కసారి మనం షాక్ అవుతూ ఉంటాం అని చెప్పి మాట ఆగిపోద్ది. మాట ఆగిపోయిన తర్వాత ఇంకా నువ్వు మనిషి ఏంటంటే నీ డౌన్ఫాల్ మొదలైపోద్ది. అక్కడ పక్కనోడు నేను ఎరిపప్పని చేయడం మొదలైపోతాడు. ఎప్పుడైనా ఎలాంటి షాక్లు, ఎలాంటి అవాక్కులు ఇచ్చినప్పుడు నీకు పక్కనోడు, ఆ గ్యాప్ని నువ్వు బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేసి మళ్ళీ ఆయన ఎర్రిపప్పని చేయడం నువ్వు నేర్చుకోవాలి. ఇది బుర్రలో పెట్టుకో బ్రో. ఎప్పుడైనా గ్యాంగుల మధ్యలో నేను ఎర్రిపప్పని చేయడానికి ట్రై చేస్తుంటే ఎవడైనా స్పాంటేనియస్గా నువ్వు ఎర్రిపప్పని చేయడానికి ట్రై చేయాలి. ఆబ్వియస్గా నువ్వు నీ బుర్రలో ఎప్పుడు 10 స్టెప్స్ ముందుగా ఆలోచించాలి. చుట్టుపక్కల ఉన్న ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, నీ బుర్రలో అవన్నీ ఉండాలి. పాపం నన్ను వచ్చి ఎర్రిపప్పని చేయాలని చూసినాడు ఆడే ఎర్రిపప్పు అయిపోతాడు ఎండ్ ఆఫ్ ది డే.
ఇది మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దిస్ మేక్స్ యూ కాన్ఫిడెంట్. ఎందుకంటే గ్యాంగ్స్ మధ్యలో కూడా నేను ఎవడు ఎర్రిపపం చేయలేడు. ఆల్రెడీ నువ్వు పట్టం ఎక్కే ఉన్నావు. ఎవడు నిన్ను ఎర్రిపపం చేస్తే నువ్వు అని చేసేద్దామా అని చూస్తున్నావు. ఈ మైండ్ సెట్తో ఉండాలి ఇప్పుడు. డోంట్ బి ఏ హైడింగ్ అండ్ ఇన్విజిబుల్ పర్సన్ ఇన్ ఏ గ్రూప్లో దాక్కునే పర్సన్వి. అసలు గ్రూప్లో ఇడు ఉన్నాడా లేదా అనే పర్సన్లో నువ్వు ఉండకు. యువర్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్ మ్యాన్. ఎలా ఉండాలంటే గ్యాంగ్లో నువ్వు ఉన్నావు నువ్వు లేవు అనడానికి తేడా తెలిసిపోవాలి. అరే అసలు సందడి లేదు వీడు లేడేంట్రా అన్న మాట రావాలి. అసలు ఉన్నాడా లేదో కూడా తెలియదు అనే పర్సన్ అస్సలు నువ్వు అవ్వకు. మెన్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ ఉండాలి బ్రో. ఒక టైట్ షేక్ హ్యాండ్ ఉండాలి. ఆ షేక్ హ్యాండ్ వల్ల నీ ప్రెజెన్స్ తెలుస్తుంది పక్కనోడికి. ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా. చిన్న పిల్లలం కాదు బ్రో మనం. చిన్నప్పుడు ఉంటుంది. నేను చిన్నప్పుడు సిగ్గుపడేవాడిని. నా ఇంటర్ అయ్యేదాకా నాకు చాలా సిగ్గు ఎక్కువ. అంతెందుకు నా బీటెక్ ఇనీషియల్ ఇయర్స్లో కూడా నాకు చాలా సిగ్గు ఎక్కువ. నువ్వు అలా ఉండకూడదు. చాలా డేంజర్ థింగ్ బ్రో సిగ్గు అనేది. చాలా విషయాల్లో నేను నిర్రిపప్పని చేసేస్తుంది. సరిగ్గా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వలేవు, ఏది కాన్ఫిడెంట్గా చేయలేవు బ్రో. చాలా మిస్ అయిపోతావు బ్రో. ఈ సిగ్గును తీసి పక్కన పెట్టి నువ్వంటే ఏంటో చూపించాలి. సిగ్గు పేరుకి నాకు సిగ్గు ఎక్కువ, సిగ్గుపడే వాళ్ళకి అమ్మాయిలకి నచ్చేస్తాను అలా ఇలా నీకు బొక్క తప్ప ఏం లేదు. సిగ్గు వల్ల నీకు ఒక్క రూపాయి ఉపయోగం లేదు. అక్కడికి కొన్ని డేస్కి నువ్వు అమ్మాయిలకు కూడా నచ్చవు బ్రో. సిగ్గుపడితే నువ్వు అమ్మాయిలతో కూడా మాట్లాడలేవు బ్రో. నీకు ఏ ఉపయోగం లేదు. ఆ సిగ్గుని తీయి పక్కన పెట్టు. సిగ్గు అనేది ఒక ఓవర్ ప్రాక్టీస్డ్ థింగ్ మాత్రమే నీ లైఫ్లో. సిగ్గు ఈజ్ నథింగ్ బట్ అన్ ఓవర్ ప్రాక్టీస్డ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు బాగా షై 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 అంటే ఓవర్ ద స్కై అది ఇప్పుడు నీకు. అక్కడ దాకా ఉంది నీకు సిగ్గు. ఫక్ యూ వాంట్ బి ఫకింగ్ కాన్ఫిడెంట్ మ్యాన్. ఈ సిగ్గుని తీసి పక్కన పెట్టాలి. సిగ్గుపడు. నీ ఎవరి దగ్గర సిగ్గుపడు, తప్పులేదు. అందరి దగ్గర సిగ్గుపడుతూ కూర్చుంటానంటే ఎలా రా. నేను క్లియర్గా చెప్తున్నాను. సిగ్గుపడితే నువ్వు నీ లైఫ్లో ఏమీ చేయలేవు. సిగ్గుని తీసి పక్కన దెంగు. చాలా డేంజర్ సిగ్గు ఉండడం. మళ్ళీ చెప్తున్నాను నీకు సిగ్గు ఉంది అంటే నీకు ఊహ తెలియని వయసులో నువ్వు పక్కన వాళ్ళ దగ్గర చూసి అడాప్ట్ చేసుకున్న థింగ్ రాది. నీకు ఇప్పుడు అన్నీ తెలుసు, నీకు ఇప్పుడు బుర్ర ఉంది, కొంచెం క్లియర్గా ఆలోచించు. అప్పుడంటే నీకు ఊహ తెలిసి తెలియని ఏజ్. సో మీ మమ్మీ దగ్గర నుంచి కానివ్వచ్చు, మీ డాడీ దగ్గర నుంచి కానివ్వచ్చు, తెలుసో తెలియకో నేర్చేసుకున్నావు ఆ క్వాలిటీని. ఇప్పుడు నీకు బుర్ర ఉంది కదా, 2 కళ్ళు దొబ్బించుకున్నాయి కదా, క్లియర్గా కళ్ళు తెరిచి చూడరా. సిగ్గున్నవాడు ఎవడైనా బయట బాగుపడుతున్నాడా? సిగ్గు ఉంటే నువ్వు అనుకున్నవి ఏమీ చేయలేవు. బయట పనికొచ్చే పని ఒకటి చేయలేవు. ఇప్పుడు నీకు బుర్ర ఉంది, నీకు లోక జ్ఞానం ఉంది, నీకు తెలుస్తుంది. నౌ సిగ్గు ఉంటే బొక్క తప్ప ఏమీ లేదు అని చెప్పి నీ బుర్రకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి నీకు ఏం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, నీకు ఏం కావాలి, ఎవడేమనుకుంటే నాకేంటి అనే మైండ్ సెట్ కావాలి, నేను అనిపించింది నాకు నచ్చిన పని నేను చేస్తాను అనే మైండ్ సెట్ కావాలి. ఈ 2 ఇప్పుడు నీ బుర్రకి నువ్వు అర్థమయ్యేలా చెప్పి దొబ్బించుకొని సిగ్గుపడడం మానేసి సిగ్గుని తీసి పక్కన పెట్టి విసిరిదెంగు సిగ్గుని ఎక్కడికో. నీకు కావాల్సింది కాన్ఫిడెన్స్ మాత్రమే. ఈ రోజు నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది కాన్ఫిడెన్స్గా ఉండడాన్ని మాత్రమే. అర్థమవుతుంది కదా. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ మీ గురించి కూడా మాట్లాడతాం. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్గుపడడం బొక్క అని తెలుసుకోలేని వాళ్ళు ఇంట్రోవర్ట్లు. సిగ్గుపడితే ఇప్పుడు నాకు ఏటహే వచ్చేది, సిగ్గుపడితే నాకు బొక్క తప్ప ఏం లేదు అని రియలైజ్ అయిన వాడు ఎక్స్ట్రోవర్ట్. బాబు నాకు సిగ్గు ఎక్కువ, నాకు సిగ్గు అది ఇది అని చెప్పి దీని సిగ్గునే స్టైల్ అనుకొని, లేదా సిగ్గుపడడం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు అని ఇంకా తెలుసుకోలేని వాడు ఇంట్రోవర్ట్. నా దృష్టిలో ఇదే బ్రో. అదేంటి బ్రో నేను ఇంట్రోవర్ట్ బ్రో అంటే, నేను ఇంట్రోవర్ట్నే ఒకప్పుడు. నాకు సిగ్గులేదు బ్రో. ఇప్పుడు ఎవరి ముందు మాట్లాడగలను, ఎంతమంది ముందు కెమెరా తీసి నుంచొని రికార్డ్ చేసుకుంటే వెళ్ళమన్నా వెళ్ళగలను. యూ గైస్ ఆల్రెడీ వాచ్డ్ దట్ రీల్స్. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. జనాల మధ్యలో రికార్డ్ చేసుకుంటూ నడుస్తూ వెళ్తుంది. ఇంతకన్నా మంచిగా, ఇంతకన్నా అర్థమయ్యేలా ఎవరు చెప్తారు బ్రో మీకు? ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఇన్ని తీసి పక్కన తంగండి. ఇవన్నీ మీరు ఏదో పేరుకి నీ బయోల్లో పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయదురా. ఐ మీన్ ఇంట్రోవర్ట్, నేను ఎర్రిపోకుని అని చెప్పినట్టు ఉన్నది. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్ ఏం లేవు బ్రో. మీరు లైఫ్ని ఎంత రియలైజ్ అయ్యారు దాంట్లోనే తెలిసిపోద్ది మీరు ఏంటనేది. ఇప్పుడు నేను ఎక్స్ట్రోవర్ట్ గొప్ప అని అనట్లేదు. యూ నీడ్ టు లెర్న్, యూ నీడ్ టు నో సమ్ థింగ్స్. బీ ఫకింగ్ కాన్ఫిడెంట్. ఇంకా మీకు అర్థం కావట్లేదు, ఇంకా నీకు బుర్రలో బలిబెలగలేదు అంటే చెప్తున్నాను చూడు, ఎర్రిపోక. నేను ఎర్రిపోక అనడంలో కూడా తప్పలేదు. సిగ్గుని తీసి పక్కన పెట్టి ఎలాంటి మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకోరా, నీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి నేను చాలా చెప్పాను. ఇంకా చెప్పమంటే చాలా చెప్తాను. సిగ్గుపడడం వల్ల ఎవడేమనుకుంటాడు, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు అది ఆలోచించడం వల్ల అసలు నీకు ఇంత ఉపయోగం అన్నా ఉందా? నా కామెంట్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సిగ్గుపడడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు అని. ఇది బ్రో ఇంకా అర్థమయ్యేలా చెప్పు అంటే
నీకు పర్సనల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. మనకేం ఉపయోగం లేదు బ్రో. నువ్వు ఇంటర్వ్యూలు కూడా క్రాక్ చేయలేవు బ్రో. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా సిగ్గుపడతావు. నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి నీకు ఆన్సర్ తెలియదు అనుకో, అంటే సార్ దీన్ని నాకు సిగ్గు ఎక్కువ సార్ అంటావు ఏంటి? రేపు రేపు పొద్దున్నే ఒక అమ్మాయి నచ్చింది అనుకోరా, నీకు అమ్మాయిలకి బాగా నచ్చే విషయం ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండడం. ఆ తర్వాత నువ్వు సిగ్గులో అవన్నీ తర్వాత మీరిద్దరూ కలిసినప్పుడు మీ ఇద్దరే ఉన్నప్పుడు పడిదిగాని. నువ్వు ఒక అమ్మాయిని పడేయాలన్నా, నువ్వు ఒక అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయాలన్నా థింగ్స్ నీకు సిగ్గు ఉండకూడదు బ్రో. నువ్వు క్లియర్గా చెప్తే వెళ్ళి సిగ్గు లేదని, నువ్వు నాకు నచ్చావని చెప్పి చెప్పాలి కదరా. బాల్స్ ఉన్నాయా నీకు? సిగ్గున్నవాడికి బాల్స్ ఉండవు. ధైర్యం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే వాడికి ధైర్యం లేదు. సిగ్గున్న చోట కాన్ఫిడెన్స్, డేరింగ్గా ఉండడం ఇవన్నీ ఉండవు బ్రో. మాస్కులానిటీ కనిపించదు నాకు సిగ్గున్న చోట. పూకి ఏంట్రా నువ్వు? మనకి ఈ పూకి పర్సనాలిటీలు అయ్యి వద్దు మనకి. నేను పూకి నీ ఎరుపుకి అంటావు ఏంటి? మనకి ఈ పూకి పర్సనాలిటీ వద్దు మనకి. బలంగా ఉండాలి మగాడు. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు బలంగా బయటికి మస్కులైన్గా ఉండాలన్నా నీకు సిగ్గు ఉంటే దబ్బదు. నేను ఇంత క్లియర్గా చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. సిగ్గు వెనకాల ఉన్న ప్యాటర్న్ కూడా చెప్పాను. నీకు అన్నీ తెలుసు. సో బుర్ర పెట్టి ఆలోచించు. ఎందుకు ఇంత అలా చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నీకు కూడా ఉంటుంది బ్రో, సిగ్గుపడకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి, అందరి ముందు రెబల్లా ఉండాలి అని చెప్పి. కానీ నువ్వు ఉండలేవు. ఎందుకంటే నువ్వు ఆ సిగ్గుని తీసి పక్కన పెట్టడానికి నువ్వు ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. నువ్వు ఇర్రిపోకు. నువ్వు ఆలోచించు, క్లియర్గా ఆలోచించు. నేను చెప్తుంది నీకు అర్థమైంది కదా, క్లియర్గా అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను. ఎవరైనా యూట్యూబ్లోనే నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి హైప్ని ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. 90% ఆఫ్ ది పీపుల్ సిగ్గు 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 అని అక్కడే ఆగిపోతున్నారు అలానే. సో ఎవడైతే నీ దాంట్లో మీ బ్యాచ్లో సిగ్గుపడేవాడు అంటాడో వాడికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు మీరు. మనం 10Kకి ఎంత రీచ్ అవుతే మనం అంత ఫాస్ట్గా ఇంకా వీడియోస్ గుద్దుకుంటూ వచ్చేస్తాం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్వి. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ గైస్.